శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ విశ్వావసు నామ సంవత్సర భాద్రపద మాస శుభాకాంక్షలు. ఈరోజు భాద్రపద బహుళ అష్టమి సోమవారము. బహుళ అష్టమిని యోగ శివరాత్రి అంటారు. అందున సోమవారము పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు పరమేశ్వరుని ఓం నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ పశూనాం పతయే నిత్యం ఉగ్రాయ చ కపర్దినే అంటూ ఈ చిన్ని శ్లోకంతో స్మరిస్తే మనందరికీ సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు పరమేశ్వరుని పంచామృతాలతో అభిషేకం చేయించి ధూప దీప నైవేద్యాలతో పూజించి ఇంకా పరమేశ్వరునికి ఇష్టమైన మారేడు దళాలను స్వామికి సమర్పిస్తే పరమేశ్వరుని దివ్యానుగ్రహం మనకు కలుగుతుంది. ఇంకా నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ అంటూ పరమేశ్వరుని యొక్క ఈ దివ్య స్తోత్రాన్ని స్మరించిన సకల శుభాలు కలుగుతాయి. ఇక సౌందర్యలహరిలోని ఒక దివ్యమైన శ్లోకరత్నాన్ని ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాం. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహు సంతో ధరణిధర రాజన్యతనయే త్వదున్మేషాజ్ఞాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశ్యః. అమ్మా ఆదిశక్తి జగజ్జనని, నీ యొక్క మహిమ అత్యద్భుతము. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, నీ యొక్క ఉన్మేష నిమేషముల వలననే సృష్టి స్థితి లయలు కలుగుతున్నాయి. నీవు కనులు తెరిస్తే అది సృష్టి, నీవు కనులు మూస్తే అది ప్రళయము. అందుకే కదమ్మా నీవు కనులు మూయకుండానే అలాగే ఉంటున్నావు. నీ యొక్క కరుణ అపారమైనది. అమ్మా జగజ్జనని లోకపావని, నీకివే మా శత సహస్ర కోటి ప్రణామాలు. ఇక ఈ దివ్య శ్లోకరత్నాన్ని మనము ఈరోజు పారాయణం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి. బ్రహ్మాది దేవతలు ఋషులతో కూడి మనము అమ్మవారిని ప్రార్థిద్దాము, భజన చేద్దాము. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయ మాం.